అయోధ్య ధర్మపాలనలో ప్రసిద్ధి చెందిన మహానగరం. అక్కడ రాజు దశరథుడు ప్రజలను సంతోషంగా పాలిస్తున్నాడు. కాని అతని హృదయంలో ఒక బాధ, సంతానంలేని శూన్యత. మహర్షి వశిష్ఠుని సలహాతో దశరథుడు పుత్రకామేష్టి యాగాన్ని ఘనంగా నిర్వహిస్తాడు. దేవతలు ప్రసన్నమవుతారు. దివ్యదేవుడు ప్రత్యక్షమై దివ్యమైన పాయసం పాత్రను అందిస్తాడు. ఆనందంతో దశరథుడు ఆ ప్రసాదాన్ని తన 3 రాణులకు పంచుతాడు. కాలం గడుస్తుంది. అయోధ్యలో మంగళవాయిద్యాలు మోగుతాయి. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మిస్తారు. రాజ్యమంతా ఆనందోత్సవం. 4 రాజకుమారులు పెరుగుతారు. వేదాలు, ధనుర్విద్యలు, ధర్మం నేర్చుకుంటారు. అందరిలో రాముడు వినయం, ధైర్యం, కరుణకు ప్రతీక. ఒకరోజు రాజసభలోకి మహర్షి విశ్వామిత్రుడు ప్రవేశిస్తాడు. నా యాగాన్ని రక్షించాలి అని కోరుతాడు. రామలక్ష్మణులు ధైర్యంగా అతనితో బయలుదేరుతారు. అడవిలో భయంకర రాక్షసి తాటక దాడిచేస్తుంది. రాముడు ధైర్యంగా తన బాణాన్ని సంధిస్తాడు. ధర్మం దుష్టంపై విజయం సాధిస్తుంది. రాక్షసులు యాగాన్ని భంగం చేయడానికి వస్తారు. కాని రామలక్ష్మణుల వీరత్వం ముందు ఓడిపోతారు. యాగం విజయవంతంగా పూర్తవుతుంది. శాపగ్రస్తురాలైన అహల్య రాముని పాదస్పర్శతో విముక్తి పొందుతుంది. ఆ ప్రదేశం పవిత్రమవుతుంది. మిథిలరాజ్యంలో మహాస్వయంవరం. శివధనుస్సును ఎవరూ ఎత్తలేరు. రాముడు ముందుకు వచ్చి సులభంగా ఎత్తి విరుస్తాడు. సీతాదేవి ఆనందంతో రాముణ్ణి వరిస్తుంది. దివ్య వివాహంతో బాలకాండము ముగుస్తుంది. మీకు రాముడి దీవెనలు ఉండాలంటే అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి.